హ్యాపీ వెల్కమ్ టు ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. మనం ట్రిగనోమెట్రీకి సంబంధించినటువంటి మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అనే టాపిక్ గురించి చెప్పుకుంటున్నాము. మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అంటే గుణిజ ఉపగుణిజ కోణాలు. ఇది నేర్చుకున్నందువలన నెక్స్ట్ వచ్చేటువంటి ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ తర్వాత ఏవైనా కానీ ట్రిగనోమెట్రిక్ ఫార్ములాస్ ఇందులోనే ఎక్కువగా వస్తుంటాయి, కాబట్టి జాగ్రత్తగా ఫాలో చేయండి. ట్రిగనోమెట్రీ అనేది రాకుండా, ట్రిగనోమెట్రీ ఫార్ములాస్ రాకుండా క్యాలిక్యులస్ చేయలేరు. అది డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ అయినా, ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అయినా, ఈ ట్రిగనోమెట్రీ ఫార్ములాస్ అనేవి జనరల్గా ఎక్కడైనా వస్తూనే ఉంటుంటాయి. కాబట్టి ట్రిగనోమెట్రీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఫార్ములాస్ బాగా నేర్చుకోవాలి, గుర్తుండాలి. ఇప్పుడు సైన్ 3a దీని ఎక్స్పాన్షన్ ఎలా చేస్తాము, దీని ఫార్ములా ఏంటని చూద్దాం. సైన్ 3a ఇవి ఇందులో సైన్ 3a, కాస్ 3a, tan 3a, cot 3a ఆ ఫార్ములాస్ వచ్చి ఉండాలి. సైన్ 3a దిస్ ఇస్ ద లెక్చర్ నెంబర్ 13. సైన్ 3a అంటే దీన్ని ఎలా రాయొచ్చు? సైన్ a ప్లస్ 2aగా రాయొచ్చు. We can write this sin 3a equal to sin a plus 2a. This equal to sin a ని a ఏంటి అనే కదా 2aని b అనుకున్నాకోండి, sin a plus b ఫార్ములా. sin a plus b అంటే sin a cos b, b అంటే 2a ప్లస్ cos b. sin a plus b అంటే ఏంటి? sin a plus b, sin a cos b ప్లస్ cos a sin b. అలా sin a cos b ప్లస్ cos a sin b, b అంటే ఇక్కడ 2a. దిస్ ఈక్వల్ టు sin a ఇంటూ cos 2a. ఈ cos 2a ఫార్ములా రాయాలి. cos 2a ఫార్ములా అనేది కాస్లో ఉంటుంది, సైన్లో ఉంటుంది. cos 2a అంటే cos స్క్వేర్ a మైనస్ సైన్ స్క్వేర్ a, లేదంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ a, లేదంటే 2 cos స్క్వేర్ a మైనస్ 1. ఇక్కడ మనం సైన్ 3a ఫార్ములా కాబట్టి రాస్తుంది. ఈ cos 2a ఫార్ములా సైన్లో రాసుకుందాం. అంటే cos 2a ఈక్వల్ టు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ a. cos 2a అంటే ఏంటి? 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ a. ఆ ఫార్ములా యూజ్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ వచ్చే సైన్ 3a ఫార్ములాని సైన్లోనే ఉంచుతాం కాబట్టి. cos 2 అంటే రాయొచ్చు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ a ప్లస్ cos a sin 2a. sin 2a అంటే 2 sin a ఇంటూ cos a. sin 2a అంటే 2 sin a ఇంటూ cos a. దిస్ ఈక్వల్ టు sin a ఇంటూ 1 sin a మైనస్ 2 sin క్యూబ్ a, 2 sin క్యూబ్ sin క్యూబ్ a. sin a ఇంటూ 1 sin a మైనస్ 2 sin స్క్వేర్ a ఇంటూ sin a అంటే sin క్యూబ్ a ప్లస్ 2 sin a. ఇప్పుడు cos a ఇంటూ cos a, cos స్క్వేర్ a, cos స్క్వేర్ a. దిస్ ఈక్వల్ టు sin a మైనస్ 2 sin క్యూబ్ a ప్లస్ 2 sin a. ఇప్పుడు cos స్క్వేర్ ఏను కూడా సైన్లోకి మారిస్తే ఉంటుంది 1 మైనస్ సైన్ స్క్వేర్ a. దిస్ ఈక్వల్ టు sin a మైనస్ 2 sin క్యూబ్ a ప్లస్ 2 sin ఇంటూ 1 2 sin a మైనస్ 2 sin క్యూబ్ a. 2 sin a ఇంటూ సైన్ స్క్వేర్ a అంటే sin a ఇంటూ సైన్ స్క్వేర్ a అంటే sin క్యూబ్ a. దిస్ ఈక్వల్ టు sin a ప్లస్ 2 sin a 3 sin a, 3 sin a మైనస్ 2 sin క్యూబ్ a మైనస్ 2 sin క్యూబ్ a మైనస్ 4 sin క్యూబ్ a. 3 sin a minus 4 sin cube a.
అంటే sin 3a ఫార్ములా ఏమొచ్చింది మనకి? sin 3a ఈక్వల్ టు 3 sin a మైనస్ 4 sin క్యూబ్ a. కాబట్టి ఏం చెప్తాం? sin 3a ఈక్వల్ టు 3 sin a మైనస్ 4 sin క్యూబ్ a. sin 3a ఈక్వల్ టు 3 sin a మైనస్ 4 sin క్యూబ్ a. ఇలా ప్రూవ్ చేస్తుంది దీన్ని. sin 3a అంటే ఏమొచ్చింది? 3 sin a మైనస్ 4 sin క్యూబ్ a. అలాగే ఇది 3 అనేది మల్టిపుల్ యాంగిల్. sin a రాయాలంటే sin a ఈక్వల్ టు యాంగిల్ 3తో డివైడ్ చేయండి. sin a ఈక్వల్ ఏముంది? 3 sin a by 3 మైనస్ 4 sin క్యూబ్ a by 3. sin 3a ఈక్వల్ 3 sin a మైనస్ 4 sin క్యూబ్ a. sin a ఈక్వల్ టు 3 sin a by 3 మైనస్ 4 sin క్యూబ్ a by 3. అంటే యాంగిల్ 3తో డివైడ్ చేస్తే ఇలా వస్తుంది. మనకి sin 2a ఫార్ములా ఉంది. sin 2a ఈక్వల్ ఏంటి? 2 sin a cos a. ఎక్కడ కూడా sin a రాయొచ్చు. sin a ఈక్వల్ ఏంటి? 2 sin a by 2 ఇంటూ cos a by 2. అంటే sin a ఈక్వల్ 3 sin a by 3 మైనస్ 4 sin క్యూబ్ a by 3 అని రాయొచ్చు అవసరమైతే. లేదా sin a 2 sin a by 2 cos a by 2 అని చెప్పి రాయొచ్చు. ఎలా అయినా రాసుకోవచ్చు. ఏదేమైనా sin a ఈక్వల్ టు 2 sin a by 2 ఇంటూ cos a by 2 ఈక్వల్ టు 3 sin a by 3 మైనస్ 4 sin క్యూబ్ a by 3. ఇలా ఈక్వల్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ cos 3a అంటే sin 3a ఫార్ములాని సైన్ ఫార్ములాస్లోనే ఎక్స్ప్రెస్ చేసాం. sin 3a ఈక్వల్ టు ఎక్స్ప్రెస్ sin 3a ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అంటే sin 3a ఈక్వల్ టు 3 sin a మైనస్ 4 sin క్యూబ్ a. నౌ cos 3a cos 3a అంటే ఎలా రాస్తాం? cos a ప్లస్ 2a cos a plus 2a. cos a plus b formula cos a plus b equal to cos a cos b minus sin a sin b. cos a plus b అంటే cos a cos b minus sin a sin b. ఇలా this equal to cos a ఇక్కడ b అంటే 2a అంటే b అనుకుంటే cos a cos b cos a ఇంటూ cos b అంటే cos 2a మైనస్ sin a ఇంటూ sin b అంటే sin 2a. దిస్ ఈక్వల్ టు cos a ఫార్ములా. ఇందాక sin 3a ఫార్ములా కనుక్కునేటప్పుడు cos 2a వస్తే అక్కడ ఏం రాసాం? సైన్లోకి మార్చేసాం. 1 మైనస్ 2 sin స్క్వేర్ అని రాసాం. ఇక్కడ cos 2a అంటే 2 cos స్క్వేర్ a మైనస్ 1 రాస్తే సరిపోతుంది. ఎందుకంటే cos 3a ఫార్ములాని కాస్లోనే రాస్తాం కాబట్టి. cos 3a ఈక్వల్ టు cos a ఆఫ్ 2 cos స్క్వేర్ a మైనస్ 1. cos 3a ఫార్ములా ఏంటి? 2 cos స్క్వేర్ a మైనస్ 1 మైనస్ sin a ఇంటూ sin 2a అంటే 2 sin a ఇంటూ cos a. దిస్ ఈక్వల్ టు cos a into 2 cos square a. 2 cos cube a minus cos a. 2 cos square into cos a into 2 cos square అంటే 2 cos cube a minus cos a minus sin a. sin తో మల్టిప్లై చేస్తే 2 sin square a into cos a. sin a into 2 sin a అంటే 2 sin a into sin a అంటే 2 sin square a into cos a. This equal to 2 cos cube a minus cos a minus 2 into sin square a ని cos లోకి మార్చండి.
సైన్ స్క్వేర్ కాస్లు అంటే 1 మైనస్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఏ, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. సైన్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ ఏ. దిస్ ఈక్వల్ టు 2 కాస్ క్యూబ్ ఏ మైనస్ కాస్ ఏ మైనస్ 2 కాస్ ఏ. 2 కాస్ ఏ ఉంది కదా, 2 కాస్ ఏ ఇంటూ 1, 2 కాస్ ఏ మైనస్ మైనస్ ఏంటి ప్లస్, ప్లస్ 2 కాస్ స్క్వేర్ 2 కాస్ క్యూబ్ ఏ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 2 కాస్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ అంటే 2 కాస్ క్యూబ్ ఏ. దిస్ ఈక్వల్ టు 2 కాస్ క్యూబ్ ఏ ప్లస్ 2 కాస్ క్యూబ్ ఏ, 4 కాస్ క్యూబ్ ఏ మైనస్ 3 కాస్ ఏ. మైనస్ కాస్ ఏ మైనస్ 2 కాస్ ఏ అంటే మైనస్ 3 కాస్ ఏ. సో 4 కాస్ క్యూబ్ ఏ మైనస్ 3 కాస్ ఏ విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఫార్ములా. సో కాస్ 3a ఈక్వల్ టు 4 కాస్ క్యూబ్ ఏ మైనస్ 3 కాస్ ఏ. కాస్ 3a ఈక్వల్ టు 4 కాస్ క్యూబ్ ఏ మైనస్ 3 కాస్ ఏ. ఫోర్ కాస్ క్యూబ్ ఏ మైనస్ 3 కాస్ ఏ, అది 4 కాస్ 3a ఫార్ములా. కాస్ 3a ఈక్వల్ టు 4 కాస్ క్యూబ్ ఏ మైనస్ 3 కాస్ ఏ. అదే కాస్ 3 తీటా అనుకోండి, కాస్ 3 తీటా ఈక్వల్ టు ఏమవుతున్నప్పుడు 4 కాస్ క్యూబ్ తీటా మైనస్ 4 కాస్ తీటా. అక్కడ యాంగిల్ ఏదైతే ఉంటుందో ఆ యాంగిల్ తీసుకుంటాం. కాస్ 3 ఈక్వల్ టు 4 కాస్ క్యూబ్ ఏ మైనస్ 3 కాస్ ఏ. దీని నుండి ఇంకా కాస్ ఏ ఈక్వల్ టు రాయొచ్చు 4 కాస్ క్యూబ్ ఏ బై 3 మైనస్ 3 కాస్ ఏ బై 3. కాస్ 3 ఈక్వల్ టు 4 కాస్ క్యూబ్ ఏ మైనస్ 3 కాస్ ఏ. దట్ ఇంప్లైస్ కాస్ ఏ ఈక్వల్ టు 4 కాస్ క్యూబ్ ఏ బై 3 మైనస్ 3 కాస్ ఏ బై 3. ఇలా ఇంకా కాస్ 2a ఫార్మాట్, కాస్ 2a ఈక్వల్ ఏంటి కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ కదా, మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇప్పుడు యాంగిల్ 2తో డివైడ్ చేసినప్పుడు కాస్ ఏ ఈక్వల్ ఏమవుతుంది, దీని నుండి కాస్ స్క్వేర్ ఏ బై 2 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై 2. ఇలా కాస్ ఏంటి ఇదేం రాయొచ్చు, ఏదైనా కానీ మనం సందర్భాన్ని బట్టి మనం రాసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు 2 చూసాం. సైన్ 3 అంటే ఏమొచ్చింది మనకి, సైన్ 3a. సైన్ 3a ఈక్వల్ టు 3 సైన్ ఏ మైనస్ 4 సైన్ క్యూబ్ ఏ. అది కాస్ 3 అంటే వచ్చింది, కాస్ 3a ఈక్వల్ టు 4 కాస్ క్యూబ్ ఏ మైనస్ 3 కాస్ ఏ. సైన్ 3 ఈక్వల్ 3 సైన్ ఏ మైనస్ 4 సైన్ క్యూబ్ ఏ. కాస్ 3 ఈక్వల్ టు 4 కాస్ క్యూబ్ ఏ మైనస్ 3 కాస్ ఏ. నెక్స్ట్ క్లాస్లో tan 3a cos 3a ఫార్ములాస్ చూద్దాం.